ఓకే, చిన్న ప్రార్థనతోటి ఈ యొక్క వాక్య సందేశాన్ని మనం ప్రారంభించుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ సన్నిధిలో ప్రభా తండ్రి నిలబడి నాయన మాట్లాడుతుండగా తండ్రి నీ ఆత్మ సహాయం దయచేయమని ప్రార్థన చేయించున్నాను. వినుతున్న ప్రభా నాకును నీ బిడ్డలకును నాయన జ్ఞాన హృదయం కలిగించండి. నీ ఆత్మ సహాయం దయచేసి మహిమ తెచ్చుకోమని నీ ప్రియ కుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు పేరటి ప్రార్థన సమర్పించి వినయముతో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. సమయాన్ని నాకు ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ, అదేవిధంగా వాక్యం విని వాక్యము పక్కన నడుచుకోవాలని కూడి వచ్చిన దైవ జనులకును పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. 20 నిమిషాలు దాదాపు దేవుని మాటలు మీకు అందించాలని ఆశపడుతున్నాను. నేను మాట్లాడేది అంటే సిలువను గురించిన ధ్యానం కాబట్టి మనం ముందు గుడ్ ప్రేయర్ ఉంది కాబట్టి దాన్ని వినియోగం చేసుకుని దాని గురించి మొదటి మాటగా యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన మొదట మాట ఒక ఉద్దేశం ఏంటి, దాని ఒక పరమార్థం ఏంటి అని నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను కాబట్టి సిద్ధపడి వచ్చాను. ఆ మాటలు మనం వినేవారికి ఉందాము. లూకాసు వార్త మనం చూద్దాం ఒకసారి. లూకాసు వార్త 24వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట నాకు చదివి వినిపించండి. లూకాసు వార్త 24వ అధ్యాయము లూకాసు వార్త 23వ అధ్యాయం 23:34. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక ఎరుగురు గనక వీరిని క్షమించుమని చెప్పాను. చాలు. ఇక్కడ ఈ లేఖనం మనం చూసినట్లయితే 3 విషయాలు మనకు కనబడుతుంది. తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనక వీరిని క్షమించుము. తండ్రి అనేది మొదటిగా మనకు కనిపిస్తుంది. రెండోది అంటే వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. మూడోది వీరిని క్షమించము. ఇక 3 విషయాలు మనకు కనబడుతుంది. ఇందులో మొదటి విషయం ఏంటంటే యేసు ప్రభు వారు తండ్రి అంటున్నారు. తండ్రి అంటే మరొక వ్యక్తి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. చాలా మంది ఏమంటున్నారంటే ఆయనే ఈయన అని మాట్లాడేవారు ఉన్నారు కదా. ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి అన్నారంటే మరొక వ్యక్తి ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందుకని యేసుక్రీస్తు వారు అనేక సార్లు నా తండ్రి నన్ను పంపించారు, నా తండ్రి వద్ద నుంచి నేను వచ్చాను, నా తండ్రి మాటలు నా తండ్రి బోధ మీకు బోధిస్తున్నానని అనేక సార్లు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మనం చూస్తున్నాము. ఇంకొక మాట కూడా 46వ వచనం చదవండి ఒకసారి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇంకా క్లారిటీగా యేసుక్రీస్తు వారు అంటున్నారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అంటే తండ్రి అనే వ్యక్తి ఒకరు ఉన్నారు కాబట్టి ఆయన ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంకొక వ్యక్తి ఉన్నప్పుడే అలాగ మాట్లాడతారు. ఆయనే ఈయనగా ఈ లోకానికి వచ్చినట్లయితే ఇంకా ఆయన అలా మాట్లాడడానికి అర్థం ఉండదు. కాబట్టి ఒక వ్యక్తి ఉన్నట్టుగా స్పష్టంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. రెండో విషయం ఏంటంటే వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. వీటి మీద నేను కొన్ని మాటలు మీకు చెప్పలేని అనుకుంటున్నాను. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు. దీని మీద అనేకులు మాట్లాడే ఒక మాటలు నేను విన్నాను. కొందరు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట చెప్పారంటే యేసుక్రీస్తు వారిని దూషించారు, యేసుక్రీస్తు వారిని కొరడాలతో కొట్టారు, ఆయన సిలువుగా అప్పగించారు కాబట్టి తండ్రి ఉగ్రత రాకుండా ఉండడానికి యేసుక్రీస్తు వారు ఆ మాట పలికారని అనేవారు కొందరు ఉన్నారు. మరి కొందరు ఏమంటున్నారంటే లేఖనాలు నెరవేర్పు కొరకు యేసుక్రీస్తు వారు అలాగే చెప్పారు అని మాట్లాడేవారు కొందరు ఉన్నారు. కాబట్టి దీని అసలైన పరమార్థం ఏంటి, యేసుక్రీస్తు వారు
ఎందుకు ఇలాగా అన్నారని మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారిని వాళ్ళు గుర్తించలేదు మనకు కనబడుతుంది ఇక్కడ. ఎందుకు యేసుక్రీస్తు వారు ఆ మాట అన్నారు, తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు, వీరికి తెలియదు అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని వారి మాత్రము గుర్తించలేదు వాళ్ళు. కాబట్టి యేసుక్రీస్తు వారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు అని యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎవరో వాళ్ళకి స్పష్టత రాలేదు. కాబట్టి ఆయన గురించి ఆ విధంగా ఏంటంటే వాళ్ళు ఏమనుకున్నారంటే మనల్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడు అని వారు గుర్తించలేదు. ఈయన క్రీస్తు లేదా ఈయన దేవుని కుమారుడు అని మాత్రం వారు గుర్తించలేదు. కాబట్టి ఆ విధంగా యేసుక్రీస్తు వారు అన్నట్టు మనం చూస్తున్నాం. దీని ఎక్కడంటే మనం కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, చూద్దాము. కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట చూసి కొన్ని విషయాలు నేను చెప్తాను, ముందుకు వెళ్దాము. 2వ అధ్యాయం కొరింథీ 2వ అధ్యాయము 1వ కొరింథీ 2వ అధ్యాయం 6వ వచనం నుంచి చూద్దాం ఒక మాట. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. పౌలు చెప్తున్నాడు, పరిపూర్ణమైన వారి మధ్య జ్ఞానం బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు, అది లోకపు జ్ఞానము కాదు, నిరర్ధకులై పోవుచున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు గాని దేవుని జ్ఞానము మర్మమైనట్టు బోధించుచున్నాము. దేవుని జ్ఞానం మరుమైనట్లు బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, ఈ జ్ఞానం మరుగై ఉండెను. జగదుత్పత్తి ముందుగానే ఆ దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవరికి తెలియదు. అది లోకాధికారుల ఎవరికి తెలియదు. తెలిసి ఉండిన వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయుందురు. ఇది అసలైన విషయం వాళ్ళకి తెలిసుంటే ఈయన క్రీస్తు లేదా దేవుని కుమారుడు అని వాళ్ళకైనా తెలిసింటే ఆయన మాత్రము సిలువ వేసి ఉండ్రు. ఇక్కడ ఏమంటారంటే మరుగై ఉన్న జ్ఞానము క్రీస్తు అని ఇక్కడ వాక్యం తెలుస్తుంది. కాబట్టి ఇది ఇక్కడ 1:24 అంటాడు కదా, 1:24 ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు, కానీ యూదులకేమి గ్రీకు దేశస్తులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమై ఉన్న మరుగై ఉన్నాడు. దేవుని జ్ఞానముగా క్రీస్తు వారు మరుగై ఉన్నారు. ఈ సంగతి వాళ్ళకి తెలియదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారు, యేసు ప్రభు వారిని సిలువలో వేయడము జరిగింది. కాబట్టి ఈ విషయము వాళ్ళకి అర్థం కాలేదు. ఇంకొక మాట కూడా పేతురు భక్తుడు ఈ మాట అంటాడు. పేతురు అంటాడు, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 3వ అధ్యాయము 15 వచనం చూడండి ఒకసారి. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. లేపెను. మీరు జీవాధిపతిని చంపితిరి, ఆయన దేవుడు ఆయన మృతుల నుండి లేపెను. ఈ విషయము వారికి తెలియదు అంటున్నాడు. 17 వచనం, సహోదరులారా మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియను. మీరును మీ అధికారులను తెలియక చేసిరని నాకు తెలియనటాడు పేతురు భక్తుడు. కాబట్టి ఇక్కడ వాళ్ళకి తెలియదు. ఎందుకంటే అసలైన వ్యక్తిని, మన కొరకే వచ్చిన మన రక్షకుని లేదా దేవుని కుమారుని లేదా దేవుడు పంపించిన ఒక వ్యక్తిని మనం సిలువ వేస్తున్నాము, ఆయన సిలువ వేసి చంపుతున్నామని మాత్రము వారికి తెలియదు కనుక వారు తెలియకుండానే ఆ పని చేసినట్టుగా మనం చూడొచ్చు. కానీ ఆయన చంపడానికి వాళ్ళు కట్టుకునే ఇది ఏంటంటే ఇక్కడ ఎందుకు వాళ్ళు ఆయన చంపడానికి ఆ విధంగా వారు ఆలోచన చేశారంటే ఇందుకనే మనం చూడవచ్చు. యోహాను పత్రికలో యోహాను సువార్త ఒక మాట మనం చూద్దాము. 5వ అధ్యాయము. ఎందుకు ఆయన అంతకన్నా చంపాలని వాళ్ళకి ఉద్దేశం కలిగిందంటే 5వ అధ్యాయం 18 వచనం చదువుమా. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి
దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఆ ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి. యేసు ప్రభు వారిని ఎందుకు వాళ్ళు చంపాలనుకున్నారంటే ఆయన విశ్రాంతి దినాచారమే మీరుట కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడంట. యేసు ప్రభు వారు విశ్రాంతి దినాచారము మీరినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం కదా, అది నిజమా నిందా? విశ్రాంతి దినం యేసు ప్రభు వారు మీరారా మీరలేదా? వాళ్ళు నింద చేస్తున్నారు, నిజం చెప్తున్నారా? యేసు ప్రభు వారు విశ్రాంతి దినాన్ని మీరినట్టుగా వాళ్ళు చెప్తున్నారు కదా, అది నిందా నిజమా అని అడుగుతున్నాను. విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు వారు మీరారా? ఇప్పుడు విశ్రాంతి దినాచారం ఆయన మాత్రం మీరలేదు. విశ్రాంతి దినము మనిషి కొరకు నియమింపబడింది, మనిషి విశ్రాంతి దినం కొరకు కాదు కదా. విశ్రాంతి దినానికి ఆయన ప్రభు అయి ఉన్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినం ఎందుకంటే ఆ దేవుడు పెట్టిన పర్పస్ ఒకటి ఉంది. విశ్రాంతి దినంలో ఏ పని చేయకూడదని విశ్రాంతి దినం పెట్టాడు. కానీ దేవుని పని చేయనట్టు కాదు. విశ్రాంతి దినంలో స్వస్థపరచొద్దు, నువ్వు మేలు చేయొద్దు అని వాళ్ళు అంటున్నారు కదా, అదైతే మీరినట్టు అవుతుంది. దేవుని పనిలో విశ్రాంతి దినం మీరినట్టు కాదు. కాబట్టి దేవుని పని కాకుండా నువ్వు వేరే పని చేసుకుంటే అది విశ్రాంతి దినం మీరినట్టు అవుతుంది. కానీ యేసు ప్రభువుల వారు అప్పటికి దేవుని పనే చేస్తున్నారు. విశ్రాంతి దినంలో స్వస్థపరుస్తున్నారు, విశ్రాంతి దినంలో మేలు చేయించు తిరుగుతున్నాడు ఆయన, అది మీరినట్టు కాదు. కాబట్టి విశ్రాంతి దినానికి ఒక ఆజ్ఞ దేవుడు పెట్టాడు, కానీ ఆ ఆజ్ఞను వాళ్ళు ఆచారంగా మార్చుకున్నారు. దాన్ని ఆ ఆచారాన్ని యేసు ప్రభు వారు ఖండించారు. విశ్రాంతి దినాన మేలు చేయొద్దు, విశ్రాంతి దినాన స్వస్థపరచొద్దు, విశ్రాంతి దినంలో దేవుని పని చేయొద్దు అని వాళ్ళు ఏం చేస్తున్నారు? శాస్త్రులు పరిచర్లు మాట్లాడుతుంటే వాళ్ళ ఆచరణని ఖండించాడు. విశ్రాంతి దినాన్ని మనిషి కొరకే నియమింపబడింది, కానీ విశ్రాంతి దినానికి నేను ప్రభు అయి ఉన్నాను కాబట్టి ఆ విశ్రాంతి దినము మీరడం తప్పు కాదు. కానీ వీళ్ళేమంటున్నారు? ఈయన విశ్రాంతి దినాన్ని మీరుతున్నాడు అని మీద నింద వేశారు. అదేవిధంగా ఏమంటారు? దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నాడంట. ఇది నింద నిజమా? నిజం, ఇది నింద కాదు. నెక్స్ట్ ఒక మాట అంటారు, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకొనొచ్చు, దేవునితో సమానం చేసుకొనిను. ఇది నింద నిజమా? ఇది నింద. ఇక్కడ మన అర్థం కావాలి, అదే పాయింట్లో ఉన్నది. దేవుడు తన సొంత తండ్రిని చెప్పుకున్నాడు, నిజమే అది. దేవుడు సొంత తండ్రి అంటే తన సొంత కుమారుడు అని చెప్పుకున్నాడు ఆయన. పౌలు భక్తుడు అంటాడు కదా, దేవుడు తన సొంత కుమారుని శరీరాకారంలో పంపినట్టుగా మన పౌలు భక్తుడు రోమపత్రిక 8వ అధ్యాయం చెప్పుకుంటాడు. కాబట్టి ఒకటి నిజం, ఒకటి నింద. ఒక నిజం చెప్పినట్టుగా ఉంది, మన నింద మప్పినట్టుగా ఉంది ఆ శాస్త్రుల పరిచయాలు అక్కడ మన పెద్దలు చూసినప్పుడు. కాబట్టి దేవుడు తన సొంత తండ్రి అని చెప్పుకున్నప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? దేవునితో సమానం చేసుకుంటున్నాడు. ఒక నింద మోపుతున్నారు యేసు ప్రభు వారి మీద. ఇప్పుడు దేవుడు తన సొంత తండ్రి అని చెప్తే వాళ్ళకి ఏం అర్థమైందంటే ఈయన దేవునితో సమానం చేసుకుంటున్నారు అని ఒక నింద చేస్తున్నారు. ఇంకొక మాట అన్నారు యేసు ప్రభు వారు, నేను నా తండ్రి ఏకమై ఉన్నామన్నారు ఆయన. ఆ మాట కూడా వాళ్ళు ఏమనుకున్నారంటే, దేవుడు నేను ఏకమై ఉంటే దేవుడితో నువ్వు సమానం చేసుకుంటున్నావా? మనుషులై ఉండి దేవుడని చెప్పుకుంటున్నావు. అది ఒక నింద ఆయన మీద వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఆనాడు ఉన్న శాస్త్రులు పరిచర్లు పెద్దలకి అర్థం కాలేదు, యేసు ప్రభు వారిని అర్థము చేసుకోలేదు వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నారే, దేవుడు నా సొంత తండ్రి అన్నప్పుడు దేవునితో సమానము ఈయన చేసుకుంటారని చెప్పేసి ఇందు నిమిత్తమే ఈయన ఏం చేయాలి? సంపాలి అని వాళ్ళకు కక్ష కట్టుకున్నారు. యేసు ప్రభు వారిని సంపాలి. ఇంకొక మాట కూడా ఉంటుంది, ఇదే యోహాను సువార్త 19వ అధ్యాయము. ఒక మాట చూపిద్దాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 7వ వచనము. అందుకు యూదులు మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడని ఇతడు చెప్పుకొనెను గనుక కనుక ఆ నియమము చొప్పున ఇతడు చావవలెను. ఇతడు ఏం చెప్పుకున్నాడట? దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు. కాబట్టి ఆ నియమం చెప్పిన చావాలి. వాళ్ళకొక నియమం ఉందంటే, వాళ్ళకి చట్టం ఉంది. వాళ్ళ చట్టం ఎంత? దేవుడు ఒక్కడే, మరి ఇంకెవరిన దేవుడు అన్నా వాళ్ళు ఒప్పుకోరు.
కాబట్టి ఈయన దేవుని నా సొంత దేవుడు, నా సొంత తండ్రి, నేను దేవుని కుమారుడును అని చెప్పుకున్నప్పుడు వాళ్ళ దృష్టిలో ఏమైందంటే ఏదో ఈయన దేవునితో సమానం చేసుకుంటున్నాడు, ఈయన దేవుడిని చెప్పుకుంటున్నాడు అన్నట్టుగా వాళ్ళకి ఏమైంది, కచ్చకట్టుకున్నారు. ఈయన ఎలాగైనా మనం ఏం చేయాలి, సంపాలి, దేవునితో సమానం చేసుకున్నాడు, నేనే దేవుడిని చెప్పుకుంటానని వాళ్ళు ఆయన మీద నింద వేస్తూ ఆయన్ని చంపాలని వాళ్ళకు ఆలోచన కలిగినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వీళ్ళ ఆలోచన ఏంటంటే యేసుక్రీస్తు వారిని దేవుని కుమారుడని వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ ఆలోచన ఏంటంటే మత్తయి సువార్తలో ఒక మాట చూద్దాము, 14వ అధ్యాయంలో ఉంటుంది. వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మత్తయి సువార్త 14వ అధ్యాయము 53 నుంచి చూడండి అమ్మా. వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసు ప్రభువు వారి గురించి? మత్తయి సువార్త 13వ అధ్యాయము 53వ వచనం. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడ నుండి వెళ్లి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరంలో వారికి బోధించుచుండెను. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను వచ్చినవి, ఇతడు వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లి పేరు మరియా కాదా, యాకోబు, యోసేపు, సీమోను, యూదా అను వారు ఇతని సోదరులు కారా? ఇది వాళ్ళ ఆలోచన అన్నమాట. ఈయనని దేవుని కుమారుడు అని చెప్పుకున్నాడు, ఈయన యోసేపు కుమారుడు కాదా, మరియా ఈమె తల్లి మరియా కాదా, ఈయన దేవుని కుమారుడు అని ఎందుకు చెప్పుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళు దేవుని కుమారుడు అని మాత్రము అంగీకరించలేదు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే ఈయన మనం చూసినప్పుడు ఈయన వడ్డవాడు కుమారుడు, ఈయన మనలాంటి వాడు కదా, ఈయన దేవుని కుమారుడు చెప్పుకుంటూ దేవునితో సమానం చేసుకుంటున్నాడు అని చెప్పేసి వాళ్ళకి ఒక ఆలోచన కలిగి ఈయన క్రీస్తు కాడు, ఈయన దేవుని కుమారుడు కాదు, ఈయన ప్రభు కాడని ఏం చేశారు, ఆ రోజు శిలువ మీద ఎక్కించినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, తండ్రి వీరు ఏమి చేయించున్నారు, వీరు ఏరుగురు, నన్ను గుర్తించలేదు, వీరు నువ్వు పంపించిన నీ కుమారుడని లేదా నేనే క్రీస్తుని, నేనే ప్రభు అని, వీళ్ళకి రాజు అని అంగీకరిస్తలేరు, నన్ను ఒప్పుకుంటలేరు, తండ్రి వీరిని క్షమించు అని యేసుక్రీస్తు వారు అన్న ఒక ఉద్దేశము లేదా ఒక పరమార్థం మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈ విశ్లేషణ గురించి చెప్పుకుంటే కొన్ని విషయాలు చెప్పుకుంటూ ప్రపంచంలో చలమణి అవుతున్న సేవకులు బోల్డు మంది ఉన్నారు. కాబట్టి ఇది అసలైన విషయం, కాబట్టి మనం ఆలోచన చేసేవారిగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు వారు దేవుని కుమారుడుగా వారు గుర్తించలేదు. కాబట్టి ఆ విధంగా మనం చెప్పినట్టు చూద్దాం. ఇంకొక మాట అపోస్తలుల కార్యంలో ఒక మాట చూపిస్తాను. అపోస్తలుల కార్యములో 2వ అధ్యాయము 2వ అధ్యాయము 23వ వచనం చదువు సరే. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, వినాలి, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపితిరి. ఆయన జ్ఞానమును అనుసరించి అప్పగించిన ఈయనను మీరు దుష్టుల చేత శిలువ వేయించి చంపిరి. మీరు దుష్టుల చేత శిలువ వేసి చంపితిరి. ఇక్కడ ఏమన్నాడు పేతురు భక్తుడు, దేవుని సంకల్పం నెరవేర్చిన ఒక వ్యక్తిని, ఆయన భవిష్యత్ జ్ఞానమును ఆయన ఆలోచన నెరవేర్చడానికి వచ్చిన ఒక వ్యక్తిని ఏం చేశారు, అన్యాయంగా మీరు సిలువ వేసి చంపేశారు అని ఇక్కడ పేతురు భక్తుడు చెప్పుకుంటా ఈ 36వ వచనం ఏమంటాడు చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. పేతురు వారి ప్రసంగం చేసినప్పుడు వారికి కన్నులు వెలిగింపబడినట్టుగా మనం చూస్తున్నాం. మొదటిగా అయితే యేసు ప్రభువును ఏమాత్రం వారు గుర్తించలేదు. వాళ్ళు సిలువ వేసి చంపినప్పుడు ఈ పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ యేసు ప్రభు వారి గురించి ప్రకటిస్తున్నారు. అయ్యా, మీరు సిలువ వేసి చంపింది ఎవరో కాదు, ఆయన దేవుడు పంపించిన వ్యక్తి, ఆయన ప్రభుగా క్రీస్తుగా నియమించినట్టుగా ఇక్కడ పేతురు భక్తులు చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు నిజము ఏందో తెలుసుకుని 37వ వచనంలో చూడండి.
పేతురు వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగుగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఇక్కడ అసలైన విషయము పేతురు అంటున్నాడు, మీరు దుష్టుల చేత సిలువేసి చంపేశారు, మీరు సిలువేసిన యేసునే దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించారని పేతురు భక్తులు చెప్పినప్పుడు, అప్పుడు వాళ్ళు నిజం తెలుసుకుని, అయ్యో ఈయన మనం చంపేశాము, ఈయన మనం సిలువేశామని చెప్పి అక్కడ ఉన్నవారు ఏం చేస్తున్నారు, ఆ మాటలు విని తన హృదయంలో నొచ్చుకొని అప్పుడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందినట్టుగా, యేసుక్రీస్తు వారిని అంగీకరించినట్టుగా మన దాదాపు 3000 మంది రక్షణ పొంది అక్కడ ఒక సంఘముగా వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము కాబట్టి అందుకనే యేసుక్రీస్తు వారు మొదటిగా అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరంటే ఏంది, దేవుడు నన్ను పంపించారు, నేను దేవుని కుమారుడును, నన్ను క్రీస్తుగా నన్ను వీళ్ళు అంగీకరిస్తలేరు కాబట్టి, వీళ్ళు నన్ను చంపుతున్నారు కాబట్టి తండ్రి వీళ్ళని క్షమించుమని యేసు ప్రభు వారు అక్కడ శిలువలో మనం పలికినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత శిష్యులు ఆయన గురించి మాట్లాడినప్పుడు నిజమేదో అర్థమైంది, ఈయన మనం చంపాము కాబట్టి ఈయన మన ప్రభుగా మనం ఒప్పుకోవాలని చెప్పి అక్కడ యేసుక్రీస్తు వారిని ప్రభుగా ఒప్పుకుని ఒక సంఘముగా అక్కడ కూడుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇది అసలైన విషయం. కాబట్టి ఇంతవరకు నేను దేవుని మాటలు ముగించుకుని సమయాన్ని దేవుడు వెనుకల మాటలు